ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయము వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 42 మొదటి వచనం. ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని. మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా, ఏసేబు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు ఏసేబు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. కరువు కానాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు ఏసేబు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరినీ ధాన్యమమ్మకము చేయువాడు కనుక ఏసేబు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. ఏసేబు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడి నుండి వచ్చితిరి అని అడిగాను. అందుకు వారు, ఆహారం కొనుటకు కానాను దేశం నుండి వచ్చితిమనిరి. ఏసేబు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతని గుర్తుపట్టలేదు. ఏసేబు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొన వచ్చితిరని వారితోననగా, వారు, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. మేమందరం ఒక మనుష్యుని కుమారులము. మేము యథార్థవంతులమే, కానీ నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి. అయితే అతడు, లేదు, ఈ దేశము గుట్టు తెలుసుకొనుటకై వచ్చితిరని వారితో అనెను. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కానాను దేశంలోనున్న ఒక్క మనుష్యుని కుమారులము. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్దనున్నాడు, ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి. అయితే ఏసేబు, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీని వలన మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి. అయితే మీరు మందింపబడి ఉందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవంతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని 3 దినములు చెరసాలలో వేయించెను. 3వ దినమున ఏసేబు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా. మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పాను. వారు అట్లు చేసిరి. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనున్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి. అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు రైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చెను. అయితే ద్విభాషి వారి మధ్య నుండెను గనుక తన మాట ఏసేబు గ్రహించెనని వారు తెలుసుకొనలేదు. అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో బెన్యామీను పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు ఏసేబు వారి గోనెలను ధాన్యంతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారి ఎడలని ఇట్లు జరిగించెను. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయిరి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రూకలు తిరిగి ఇచ్చి వేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి, ఇదేమిటి
దేవుడు మనకిట్లు చేశానని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వారు కానాను దేశమందున్న తమ తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగుచూడు వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము, వేగుల వారము కాము. 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము. ఒకడు లేడు. మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్దనున్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశ ప్రభు మమ్మను చూసి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకొందును. మీ సహోదరులలో ఒకనిని నా యొద్దకు విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరిని మీకు అప్పగించేదను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొనవచ్చునని చెప్పెననిరి. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెనో వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూసి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. ఏసేబు లేడు, సిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొన పోవుదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించేదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినలా నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేదురని చెప్పాను. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. ఆమెన్.